అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం ఎవరైతే 10th క్లాస్ ఎగ్జామ్స్ అటు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారందరికీ దేవుడు కనికరం కటాక్షం కలుగునట్లు ప్రభుని వేడుకుందాం. ప్రభువే వారికి సహాయం చేయనుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రతి ఉదయకాలం ఇలా దేవుని వాక్యాన్ని వింటూ మీరు ఆదరించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. ఇది చాలా మంచి విషయం. ఎన్నో రీల్స్ చూస్తుంటాం, మనం సెల్లులో ఎన్నో రీల్స్ చూస్తుంటాం. వాటి వల్ల మనకి ఎంత ఉపయోగమో తెలియదు, కానీ దేవుని వాక్యాన్ని వినటం, అర్థం చేసుకోవటం, దాని హృదయంలో దాచుకోవటం వల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయి. అర్థమైందా? దేవుని వాక్యం మనల్ని ఎంత కడుతుందంటే అంత కడుతుంది. దేవుని వాక్యం మనల్ని సరిచేస్తూ ఉంది. ఈ సమయంలో ఇర్మియా గ్రంథం రండి, నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యం దగ్గరకు వస్తాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. 6వ వచనం చదువుతున్నాను. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పిస్తాను. ఇక్కడ ఆరోగ్యం స్వస్థత అంటే ఏమనుకుంటున్నారు? ఆరోగ్యం స్వస్థత అంటే ఆ దేశం అనగా ఆ ప్రాంతం మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. ఆ ఉగ్రత నుండి తిరిగి మరలా దేవుడు సమకూరుస్తున్నాడు. 5వ వచనం, కల్దీయులతో యుద్ధము చేసి వారి చిరుతనం బట్టి ఈ పట్టణమునకు విముఖుడనైన నా మహాకోపము చేత హతులై తమ కళేబరములతో కల్దీయులకు సంతృప్తి కలిగినందుకై వారు వచ్చుండగా. గమనించండి, దేవుని యొక్క మహాకోపం, దేవుని మహాకోపం. 4వ వచనం, ముట్టిడి దెబ్బకును ఖడ్గమునకును పట్టణంలోని ఇండ్లనియు యూదుల రాజుల నగరులను శిథిలమైపోయిన కదా, వాటిని గురించి ఇశ్రాయేలు దేవునికి యెహోవా సెలవిచ్చినదేమనగా. అంటే అంతా కూడా ఏమైపోయిందంటే పాడైపోయినట్టు చూస్తున్నాం. ఏమాత్రం బాగాలేదు. ఎక్కడ చూసినా కానీ ఎలా అయిపోయిందంటే 10వ వచనం చదువుతున్నాను. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఇది పాడైపోయాను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములోనే యెరూషలేము వీధుల్లోనే సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెళ్లి కుమారుని స్వరమును, పెళ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరమును, సైన్యములకు అధిపతి యెహోవాను స్తుతించుడని పలుకు వారి స్వరం మరలా వినబడును. అన్నీ పోయినాయి. అర్థమైందా? అన్ని స్వరాలు మోగపోయినాయి. అర్థమైందా స్నేహితులారా? మనుషులు లేరు, జంతువులు లేవు, సంతోషం అనగా ఒక పెళ్ళి అంటే ఒక విధంగా చెప్పాలంటే అక్కడ అన్నీ మోయబడ్డాయి. ఏమాత్రం కూడా ఆ ప్రాంతం ఎలా ఉందంటే అంటే ఎవ్వరు లేనటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నట్టు మనం చూస్తున్నాం. కళేబరములతో రకరకాల స్థితిగతుల్లో ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, మరి మన జీవితాల్లో కూడా ఇలాంటి అనుభవాలు లేవంటారా? దేవునికి విరోధముగా 8వ వచనం చదువుతున్నాను. వారు నాకు విరోధంగా చేసిన పాపదోషం నిలవకుండా వారిని పవిత్రపరుతును, వారిని నేను క్షమిస్తాను అంటున్నాడు దేవుడు. అంటే వారు చెరలోకి వెళ్ళడానికి గల కారణం వారి పాపదోషం అని చెప్తున్నాడు. ఆ పాపదోషాన్ని నేను క్షమిస్తాను అని చెప్తున్నాడు. ఈ మాటలు వింటున్న మనందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే,
అంటే యోధా ప్రాంతము మొత్తం ఎలా అయిపోయిందంటే పాడైపోయింది. పాడైపోయింది. 32వ అధ్యాయము 43వ వచనం కూడా ఒకసారి చదువుతాను వినండి. 43వ వచనం. ఇది పాడైపోయెను, దానిలో నరులు లేరు, పశువులు లేవు. ఇది కల్దీయుల చేతికి ఇవ్వబడినదని మీరు చెప్పుచున్న ఈ దేశము పొలములు విక్రయింపబడును. అంటే ఇది పాడైపోయింది, అయిపోయింది, ఇంకేం లేదు. చాలాసార్లు మన గురించి కూడా చాలామంది ఇలా అనుకున్నారేమో, వీరు పాడైపోయారు, ఇంక అయిపోయింది. దేవునికున్న గొప్ప లక్షణం ఏందంటే, పాడైపోయిన దాన్ని తిరిగి కట్టగలడు. గుర్తుపెట్టుకోండి. పాడైన దావీదు గుడారాన్ని తిరిగి కట్టాడు. అపోస్తల కార్యములు 15వ అధ్యాయంలో నేను ఆ మాట చదువుతాను. అపోస్తల కార్యములు ఒక మాట, ఇది నిజమండి. పాడైపోయినటువంటి జీవితాలను అపోస్తల కార్యములు 15వ అధ్యాయంలో మనం ఆలోచిస్తే 17వ వచనం చదువుతున్నాను. పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలబెట్టెదను. పాడైన వాటిని కట్టి నిలబెట్టేది దేవుడు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం నేను చదువుతాను, ఒకసారి వినండి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము. ఎందుకంటే దేవునికున్న గొప్ప లక్షణం ఏంటంటే, ఇక అయిపోయింది, ఏం లేదు, బాగలేదు, ఇది ఇక్కడ క్షేమం లేదు అన్న పరిస్థితులను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చగలడన్న విషయం మనము అర్థం చేసుకోవాలి. 36 అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడని, పాడైపోయిన స్థలముల్లో చెట్లను నాటువాడని మీరు చుట్టూ శేషించిన అనుజనులు తెలుసుకుందరు. యెహోవానైన నేను మాట ఇచ్చున్నాను, దాన్ని నెరవేర్తును. పాడైన, మనం అనుకుంటాం ఇక అయిపోయింది, ఇక ఏం లేదు, ఇక అయిపోయింది. అలాంటి పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు ఆశీర్వాదకరంగా చేయగలడు. ధనాన్ని నమ్ముకున్నవాడు పాడైపోతాడు, కానీ దేవుని నమ్ముకున్నవాడు ఎప్పుడు పాడైపోడు. గుర్తుపెట్టుకోండి. లోకంలో ఉన్న వాటిని ఏదో చూసి నమ్ముకొని పాడైపోయిన వారిని మనం చూస్తున్నాం. తప్పైన కుమారుడు పాడైపోయాడు. తన దగ్గర ఉన్నదంతా పాడు చేసుకున్నాడు. తండ్రిని నమ్ముకోలేదు, కానీ లోకాశలను నమ్ముకున్నాడు. అవునంటారా, కాదంటారా? సామెతలు 11:28లో ధనాన్ని నమ్ముకున్నవాడు పాడైపోతాడని రాస్తుంది. అర్థమైందా? అయితే దేవుడు మాత్రం పాడైన వాటిని తిరిగి కట్టేవాడండి. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 4వ వచనంలో ఇలా రాస్తుంది. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. 62:4 చదువుతున్నాను. అద్భుతమైన మాట నేను చదువుతున్నాను. ఈరోజు చాలామంది పాడైపోతున్నారు రకరకాల పరిస్థితుల్లో. ఇక పాపము లోనికి వచ్చిందనుకోండి, వాళ్ళకి ఆరోగ్యం ఉందంటే ఆరోగ్యం ఉండదు. పైకి నటించచ్చేమో కానీ అంతరంగంలో ఆరోగ్యం అన్నీ పాడైపోతాయి. ఇల్లు, ఒళ్ళు అన్నీ పాడైపోతాయి. 62వ అధ్యాయం 4వ వచనం. విడవబడిన దానవని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇక నీ దేశం గురించి చెప్పబడదు. అంటే దేశం గురించి ఏం చెప్పబడుతుంది? పాడైపోయింది, ఇకేం లేదు, పాడైపోయింది. చాలామంది ఇలానే మన అవమానిస్తూ ఉంటారు. అయిపోయిందండి, ఇంకేం లేదు, పాడైపోయిందండి అని చెప్తూ ఉంటారు. పాడైపోయిన దాన్నే తిరిగి దేవుడు స్వస్థపరుస్తాడు, తిరిగి కడతాడు. సరే, మన విధేయతలు ఎన్నో, మన పాప దోషములు ఎన్నో, పాప పంకిలమైన జీవితంతో జీవిస్తున్నాం. అంత మాత్రాన తిరిగి పశ్చాత్తాపంతో తప్పిపోయిన కుమారుడు పాడైపోయినప్పటికీ నేను ఎలా అయితే తిరిగి రాగలుగుతూ వచ్చాడో, అలాగైనా రాగలిగితే నువ్వు ఏ విషయంలో ఎలా పాడైపోయినా తిరిగి దేవుడు నిన్ను కడతాడు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 34వ వచనంలో ఉల్లాస ధ్వనియు, ఆనంద ధ్వనియు, పెళ్లి కుమారుని స్వరమును, పెళ్లి కుమార్తె స్వరమును యూదా పట్టణంలోను యెరూషలేము వీధులు లేకుండా చేసేదను.
ఈ దేశము తప్పక పాడైపోను. అబ్బా! ఈ మాటలు ఎంత కఠినం. ఈ దేశము తప్పక పాడైపోను. ఈ స్వరాలేమి వినబడవు. అలాంటి పరిస్థితుల్లో నుండి తిరిగి దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? యెరూషలేము వీధుల్లోనే సంతోష స్వరమును, ఆనంద శబ్దము, పెళ్లి కుమారుని స్వరమును, పెళ్లి కుమార్తె స్వరమును వినబడతాయి. దేవుడు మంచివాడు. అవునండి. దేవుడు మంచివాడు కాబట్టే తిరిగి మనల్ని బాగు చేస్తాడు. తిరిగి మనకు సమృద్ధినిస్తాడు. తిరిగి మనకు సమాధానాన్నిస్తాడు. తిరిగి మనకు మన కుటుంబాలను మన నిజంగా చాలామంది తల్లిదండ్రులు, యవ్వనస్తులు తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగులుస్తున్నారు. తల్లిదండ్రులు ఎంత కష్టపడి వాళ్ళని చాకుతూ ఉంటే, ప్రయోజకులను చేయాలనుకుంటూ ఉంటే, ఎంతమంది దుఃఖాన్ని మిగులుస్తున్నారంటే చెప్పలేం. ఎంతోమంది ఈరోజు దుఃఖాన్ని మిగులుస్తూ ఉన్నారు. నా ప్రియ స్నేహితులారా, తిరిగి ఆయన పాడైపోయి పతనమైపోయిన వారిని తిరిగి ఆయన స్వస్థపరచగలడు. బాగు చేస్తాడని అర్థం. స్వస్థపరచడం అంటే మరలా కడతాడు. మరలా 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 కట్టగలడు ఆయన. ఈరోజు నువ్వు ఏ పరిస్థితులు అయితే ఉన్నావో ఆ పరిస్థితులన్నింటిలో నుండి బయటికి రాగలిగితే మరలా దేవుడు నిన్ను కడతాడు. కట్టడానికి ఆయన ఉన్నాడు. పాడైనటువంటి గుమ్మాలను, పాడైపోయినటువంటి జీవితాలను తిరిగి కట్టడానికే యేసుప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. మిత్రమా, ఇంకెంతకాలమన్నా ఎప్పుడు నా కుటుంబాన్ని కడతాడు? ఎప్పుడు చాలామందికి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. ఎప్పుడు నా కుమారుడికి ఉద్యోగం వస్తుంది? ఎప్పుడు వివాహం అవుద్ది? ఎప్పుడు మా ఇంట్లో ఈ ఆనంద స్వరం ఎప్పుడన్నా మేము చూసేది? మా నాన్న అనేవాడు ఎప్పుడు, ఎప్పుడురా నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావురా అనేవాడు. నిజం. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? మేము ఎప్పుడు చూడాలి? మేము తగ్గిపోయిన వాళ్ళం కదా, ఎప్పుడు చనిపోతామో తెలియదు. ఎట్లా ఉద్యోగం అంటే చేయలేకపోతుంది, కనీసం వివాహమన్నా చేసుకో అంటూ ఉండేవాడు. ఆయన కోరిక 2021 మార్చి 24 నెరవేర్చబడింది. అర్థమైందా? నిజమండి. దేవుడు తన భక్తుల యొక్క కోరికలు తీరుస్తాడు. ఈరోజు పతనమైపోయి పాడైపోయిన జీవితాలను దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుడు బాగు చేస్తాడు. ఆ విధంగా మన కుటుంబాలను, మన సంఘాలను దేవుడు మరలా స్వస్థపరిచినట్లు, మరలా బాగు చేయనట్లు ప్రభు మనకు కృప చూపునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ, మీరు ఇచ్చిన ఈ మంచి తలంపుల కొరకు స్తుతిస్తున్నా. ఈ సమయంలో మా పరమ తండ్రి, మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నా, మిమ్మల్ని పూజించి ఆరాధిస్తూ ఉన్నా. ఏదేమైనప్పటికీ మా పరమ తండ్రి, మీరు మమ్మల్ని బాగు చేసే దేవుడు, కట్టే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. స్తోత్రాలు. మీ కృప, మీ అనాది కాల సంకల్పం ఎంతో ఉన్నతమైనవి కనుక మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాం, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం కనుక సహాయం చేయండి. మరి ఎవరైతే ఈ స్థితిగతుల్లో వెళ్తున్నారో వారందరినీ కూడా మీరే బాగు చేసి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నారు. మీరే కనికరించండి నాయన, ఆదరించండి తండ్రి. మరి ఈ దినము 10వ తరగతి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు, ఎస్తేరు, రూబేన్ కొరకు, ఇంకా చాలామంది బిడ్డలు, జరూషా, అట్లు నాయన మా గూగుల్ మీట్లో ఉన్న బిడ్డలు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. సార్వత్రిక సంఘం అంతటి కొరకు, సకల పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. అందరిని కూడా దీవించండి. అందరిని కూడా మీరు ఆశీర్వదించవలసిందిగా, చక్కని జ్ఞానాన్ని ప్రయోజకులుగా నాయన రకరకాల స్థానంలోకి వెళ్ళేవారుగా, చదువులు నాయన మంచిగా చదివి ఉన్నత విద్యను అభ్యసించడానికి కూడా సహాయం చేయండి. కనికరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఈ విధంగా మా ప్రియులు అనే మా కొరకు ప్రార్థించమని కోరిన ప్రియులందరి కొరకు నేను స్తుతిస్తూ, అందరిని కూడా ఆదరించి మీరే మహిమ పొందమని, కెవిన్ జాబ్ విషయంలో కనికరించండి. చెల్లి షారా కుటుంబాన్ని ఈ విధంగా మా కొరకు ప్రార్థించమని కోరిన సోదరు లిఖిత గారిని బట్టి, రవీంద్రారెడ్డి, కృష్ణారెడ్డిని బట్టి నాయన ప్రియులందరి కొరకు, రమాదేవి గారి కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తూ అన్ని కుటుంబాలు కూడా దీవించమని, మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.